వారి 5 సంవత్సరాల కాలంలో కానీ లాస్ట్ 5 ఇయర్స్లో కానీ అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి 5 ఇయర్స్లో కానీ 10 ఇయర్స్లో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన రాలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మొదలుపెట్టిరంటే అక్టోబర్ 6వ తారీఖు నాడు మొదలుపెట్టిరు అధ్యక్ష. అక్టోబర్ 9వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. కేవలం ఎన్నికల కోసం మీరు పెట్టినటువంటి ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే మరి 10 ఇయర్స్లో కనీసం 5 సంవత్సరాల ముందు కూడా పెట్టలేదు కాబట్టి విద్యార్థులకు పెట్టేటువంటి అల్పాహారాన్ని కూడా ఎన్నికలలో ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. అది కూడా కొన్ని స్కూళ్ళలోనే ఈ యొక్క అల్పాహారం స్కీము అది కూడా అక్టోబర్ 6వ తారీఖు నాడు ప్రారంభిస్తే అక్టోబర్ 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు. 3 రోజుల ముందు ప్రారంభించారు. వాళ్ళు ₹1 కూడా చెల్లించలే. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కీమా అంటే అది కూడా కాదు. ఆ 3.5 కోట్లు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి ఎంతసేపు టీఆర్ఎస్ వాళ్ళకు బాగా అలవాటు ఆత్మస్థుతి పరనింద. మేము చాలా గొప్పగా చేసినాం, చాలా గొప్పగా చేసినాం. 10 ఏళ్ళు మీరు ఏం చేసిరో విద్యార్థులకు తెలుసు, టీచర్స్కి తెలుసు, పిల్లలకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. ఇవాళ ఎక్కడికో ఎందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి షేర్లింగంపల్లి గౌల్దొడ్డి అనుకుంటా స్కూల్కు సాక్షాత్తు కేసీఆర్ గారి మనమడు హిమాన్స్ను మీరు తోలుకొని పోతే ఆయన ముక్కు మూసుకొని ఏమన్నాడో మీరు అది గుర్తుపెట్టుకోండి. అది సరిపోతుంది. ఈరోజు గురుకులాలను గ్లోరిఫై చేసి చెప్తున్నారు. దానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు. ఇవాళ మీరు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ళని పెంచారు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, అకామిడేషన్ ఇవ్వలేదు. అద్దె భవనాలలో ప్రతి నెల 3 లక్షలు ఇప్పటికి కూడా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని పరిష్కరించడం కోసం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా తీసుకొస్తుంటే పదే మీరు ఇది చేయలేవు, మీరు 10 ఏళ్ళు చేయలేదు, మేము 10-12 నెలలల్లా సర్దుకొని ఒక్కొక్కటి చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులల్లా. కానీ మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక గంట క్రితం ఎవరైనా టీవీలు ఆన్ చేసుకొని శాసనసభలో ఏం జరుగుతుంది అనేది వింటే, మా సబితా ఇందారెడ్డి గారు చెప్పింది వింటే ఎంత అద్భుతంగా జరిగిపోతూ ఉంది తెలంగాణలో, విద్యా వ్యవస్థ పూర్తిగా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి అనుకునే ప్రమాదం ఉంది అధ్యక్ష. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష? మా మిత్రులు విద్యార్థి నాయకులు సత్యం గారు పొద్దున ఒకటి చెప్పిండ్రు. ఒక రిపోర్ట్ ఉంటుంది అధ్యక్ష, యాక్చువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని ప్రతి సంవత్సరం కూడా దాన్ని పబ్లిష్ చేస్తారు. జనవరి 2025లో లాస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా కంపైల్ చేసి పబ్లిష్ చేస్తే దాంట్లో ఏమొచ్చింది అధ్యక్ష? అది చెప్తే సిగ్గుతో తల వంచుకోవాలి ప్రతిపక్ష నాయకులు. విద్యా వ్యవస్థను 10 ఏళ్ళు నడిపిన వాళ్ళు ఏముందంటే దాంట్లో 53% పిల్లలకి 8వ తరగతి చదువుతున్న పిల్లవాళ్లకు 2వ తరగతి పుస్తకాన్ని చదవనీకే రావట్లేదు అని చెప్పి ఆ రిపోర్ట్లో ఉంది అధ్యక్ష. ఇక అంతకంటే ఏం తార్కాణం కావాలి అధ్యక్ష? 10 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఇంత దారుణంగా విద్యా వ్యవస్థ తయారైతుంటే ఇంకా మేము చాలా చేసినాం ఇంకా అని చెప్పి చెప్పడం అనేది చాలా దారుణం అధ్యక్ష. ఏమీ చేయలేదు కాబట్టే ఈరోజు ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టూ. అధ్యక్ష, ఒక మాట చెప్పదలుచుకున్నాం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మహల్ నోబిస్ అనే ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తను పిలిపించి మన భారతదేశానికి ఏం కావాలి, ఒక స్ట్రక్చర్డ్ పాలసీ ఇవ్వమంటే ఆయన అందరితోటి సంప్రదించి 5 ఇయర్ ప్లాన్స్ను తీసుకొచ్చింది అధ్యక్ష. 5 ఇయర్ ప్లాన్స్ తీసుకొస్తూ ఒక్కొక్క 5 ఇయర్ ప్లాన్లో ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మొదటి 5 ఇయర్ ప్లాన్లో విద్యకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఒక రహదారిని, ఒక విజన్ని ఏర్పాటు చేసిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అధ్యక్ష. అందులో భాగంగానే ఐఐటీలు వచ్చినాయి, ఐఐఎంలు వచ్చినాయి, చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచవ్యాప్తంగా పేరుగన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆ రోజు మా పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఒక విజన్ డాక్యుమెంట్ ద్వారా ఒక విజన్ తోటి ఈరోజు భారతదేశంలో విద్యా వ్యవస్థను మంచి మార్గంలో ప్రయాణం చేసేటట్టుగా చేసిన ఘనత మాది అధ్యక్ష. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే
అంతకంటే గొప్పగా సాగుతుంది మన విద్య, మన పిల్లలకు బ్రహ్మాండమైన విద్య అందించవచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ జరిగింది ఏంటి అధ్యక్ష? ఈరోజు మా నియోజకవర్గంలో విద్యకు అనుబంధంగా అనేక స్కూళ్ళలో తిరిగిన నేను ఒక చిన్న డాటా ఇస్తా అధ్యక్ష. రాష్ట్రం గురించి నేను మాట్లాడతలేను, ప్రత్యక్షంగా నేను చూసిన విషయాన్ని మీకు చెప్తా. అది ఎట్లా అంటే అధ్యక్ష, వాళ్ళు కొన్ని వేల కోట్లతోటి ఎన్నో చేస్తామని చెప్తా ఉన్నారు. ఒక చిన్న స్టాటిస్టిక్స్ మీకు చెప్తా. మా గవర్నమెంట్ స్కూల్స్ మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, అప్పర్ ప్రైమరీ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, దాంట్లో పిల్లలు కూర్చోవడానికి డెస్కులు లేవు అధ్యక్ష, కింద కూర్చుంటా ఉన్నారు. సరే చిన్నపిల్లలు కింద కూర్చుంటే ఇబ్బంది లేదు కానీ అధ్యక్ష, 8, 9, 10 తరగతులు చదివే ఆడపిల్లలు ఆ వయసులో కింద కూర్చుంటే వాళ్ళు పడే శారీరక బాధ కానీ మానసిక హింస కానీ ఎట్లుంటుంది అధ్యక్ష? ఒక మహిళా విద్యా మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు విద్యా మంత్రిత్వ శాఖను ఘనంగా చెప్పినామని చెప్పి ఈరోజు ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చిపోయిన వ్యక్తి మహిళలకు, ఆడపిల్లలకు 8, 9, 10 తరగతిలో చదివిన ఆడపిల్లలకు కింద కూర్చొని పెట్టి చదువులు చెప్పింది అధ్యక్ష. మా ఒక్క నియోజకవర్గంలోనే 5,700 డెస్కులు అవసరం ఉండే డ్యువల్ డెస్కులు 22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిన వీళ్ళు నా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆడపిల్లలకు 5,000 డెస్కులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర నిధులు లేవు, ఇంకేం గొప్పగా చేసిండ్రు, ఈ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసిండ్రు అని చెప్పి ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మేము 600 డెస్కులు ఈ ఒక్క సంవత్సరంలోనే ఇచ్చినాం. ఇంకో విషయం అధ్యక్ష, చాలా చేసినామని చెప్పారు కదా, మరి అన్ని చేస్తే మేము వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలలో 24,000 పనులు మేము ప్రారంభం చేసి కంప్లీట్ చేసాం అధ్యక్ష, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మరి వీళ్ళు 10 సంవత్సరాలలో 24,000 వర్క్స్ చేశారా? దాంట్లో మరుగుదొడ్లు ఉన్నాయి, వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీస్ ఉన్నాయి, చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి రాలేదు. కానీ 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టినాము, చాలా గొప్పగా కట్టినామని చెప్పిపోయిన ఒక్కరు కూడా ఇక్కడ లేరు మళ్ళీ సమాధానం ఇవ్వడానికి. మరి 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ కడితే 660 స్కూల్స్లో సొంత భవనాలు లేవు అధ్యక్ష. అదే మహల్ నోబీస్ గారు మళ్ళీ ఒక మాట చెప్పింది ఆ రోజు, ఇది వినాలే. ప్రతిపక్ష సభ్యులు ప్రతిసారి మీరు అది చేయలేదు, మీరు అది చేయలేదు అంటారు కదా, బాధ్యతారహిత్యంగా బాధ్యతతో కూడిన వ్యక్తులం కాబట్టి నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నా. ఆ రోజు ఒక సోషల్ ఇంపాక్ట్ కానీ లేదా ఎడ్యుకేషనల్ సంబంధించిన అంశాలకు కానీ ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత గ్రౌండింగ్ చేయడానికి 3 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ను ప్లానింగ్ చేసుకొని దాన్ని గ్రౌండింగ్ చేసి ఆ రిజల్ట్స్ రావడానికి 10 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్లానింగ్ చేసుకొని గ్రౌండింగ్ చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పనిని మనం అనుకొని విజువలైజ్ చేసుకొని ప్రణాళిక రచించి ఫండ్స్ కేటాయించుకొని గ్రౌండింగ్ చేయడానికి పడే సమయం అని చెప్పి అంతర్జాతీయంగా ఎకనామిస్టులు కానీ మిగతా వాళ్ళు తీసుకున్న సమయం. మరి ఈ 10 సంవత్సరాలు వాళ్లకు దొరికితే వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష? 15 నెలల్లో 3 నెలలు కోడ్కు పోయిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కేవలం 12 నెలల్లో మేము చేసిన పనులను ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి కదా అధ్యక్ష. వాళ్ళు చేయలేని పనులు ఎన్నిటినో మేము చేస్తూ ఒక దిశానిర్దేశం మా ఎడ్యుకేషన్ రంగానికి, విద్యా వ్యవస్థకి ఇచ్చే ప్రయత్నం మేము చేసినాం. కేవలం విద్య కోసమే విద్య అన్నట్టు కాకుండా సమాజం మొత్తాన్ని బాగు చేసి దాన్ని విద్య వైపు మరలించేటట్టుగా మేము వినూత్నమైన పథకాలు తీసుకురాలేదు అధ్యక్ష. ఒక్క ఉదాహరణ చెప్తా. మేము రాగానే ఇదే అసెంబ్లీ ప్రాంగణంలో మన అందరం కూడా పాల్గొన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు, మేము అసెంబ్లీలో వచ్చిన 2వ రోజు 3వ రోజు వెళ్ళి మహిళల కోసం ఫ్రీ బస్సును మేము ఆ రోజు మన అందరం ప్రారంభోత్సవం చేసుకున్నాం కదా అధ్యక్ష. దాని ఇంపాక్ట్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మహిళల విద్య మీద అద్భుతమైన ఇంపాక్ట్ అది కనబడతా ఉంది. అది వాళ్ళకు కనబడతలేదు కానీ సమాజం అర్థం చేసుకుంటుంది అధ్యక్ష. ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందంటే ఉదాహరణ చెప్తా. ఇబ్రాహీంపట్నంలో, మహబూబ్ నగర్లో వొకేషనల్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. గతంలో 50% కూడా సీట్లు ఫిల్ కాలే అక్కడ. కానీ ఈరోజు దూర ప్రాంతాల నుంచి అమ్మాయిలు 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు ఆ బస్సులల్లా వచ్చుకుంటూ ఆ వొకేషనల్ ట్రైనింగ్ కాలేజీలో ఎంఎల్టీ కోర్సులు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, తర్వాత మిగతా టెక్నికల్ అంశాలకు సంబంధించిన కోర్సులను ఆ రోజు జాయిన్ అయ్యి 50% అటెండెన్స్, 50% ఎన్రోల్మెంట్ పెరిగింది అధ్యక్ష. గతంలో
50 మంది అమ్మాయిలు ఉండి 50 సీట్లు ఖాళీగా ఉంటే ఈరోజు 150 మంది అమ్మాయిలు వచ్చి అక్కడ చదువుకుంటున్నారు అధ్యక్ష. ఇటువంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు ఆలోచన చేసి ఆచరణలోకి తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి ఆలోచన కాదు, సమిష్టి ఆలోచన జరుగుతుంది. కాబట్టి సమాజానికి ఏది అవసరమో ఏది కాదు, ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మనకి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఒక చిన్న విషయం, ప్రపంచంలో మన కోవిడ్ ఎప్పుడు వచ్చింది అధ్యక్ష? 2019లో మొదలైంది. దాని ప్రభావం 2020 కోవిడ్. ఆ రోజు ఆ కోవిడ్ దుష్ప్రభావం వలన ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుప్పగోల్పోయిన సందర్భం. అమెరికా, చైనా, యూకే లాంటి ఎన్నో దేశాలు, అప్పటిదాకా బలంగా ఉన్న దేశాలు పారిశ్రామిక రంగంలో కావచ్చు, మిగతా రంగాల్లో కావచ్చు, చాలా ఇబ్బందులకు గురైనాయి. ఒక్క అమెరికానే $36 ట్రిలియన్ అప్పును తీసుకొని ఆ కోవిడ్ యొక్క పరిణామాల నుంచి బయటపడడానికి, ఆ అప్పును తీర్చడానికి వాళ్ళ పౌరసత్వాన్ని కూడా ఈరోజు $5 మిలియన్ కోసం అమ్ముతున్న చరిత్ర మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే అధ్యక్ష, ఒక విపత్కర పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు పారదర్శకతతోటి మేధస్సు గల ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే, సమాజం గురించి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి ఉంటే రానున్న కాలం భయానకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా సమాజానికి ఉపయోగపడాలి అనే ఒక ఇంగిత జ్ఞానంతో వాళ్ళు ఆ రోజు ఆలోచన చేసిన అధ్యక్ష. మన గత పాలకులు, మన గత ముఖ్యమంత్రి గారు ₹1,00,000 కోట్ల పనికిరాని నిరర్థక కాళేశ్వరం ప్రాజెక్టులో ముంచి ఈరోజు 65,000 కోట్ల సాలీన అప్పు కట్టేటట్టు చేసిన దుర్మార్గపు పరిపాలన వల్లనే కదా ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం మేము నెలకు ₹500 కూడా ఖర్చు పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష? వాళ్ళు కాదా? మేమున్నామా 10 సంవత్సరాల నుంచి అధికారంలో? వాళ్ళు ఉన్నారు. గౌరవ మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలియదా మన ఆర్థిక పరిస్థితి 2014లో ఎట్లుండే? ఆ రోజు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రాన్ని వాళ్ళ చేతికి ఇస్తే, మాకు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల మా చేతికి ఏమొచ్చింది అధ్యక్ష ఖర్చు పెట్టడానికి? అయినా సరే ఏ రూపాయి అయితే ఖర్చు పెడితే సమాజానికి ఉపయోగపడుతుందో, ఏ సంక్షేమ పథకాలు మేము మొదటి ప్రియారిటీగా ఇవ్వాలనో లెక్క వేసి మరి సలహాలు తీసుకొని అదే గ్రౌండింగ్ చేసాం తప్ప వాళ్ళకి ఏది దోస్తే అది తెల్లారి అనౌన్స్ చేయలేదు అధ్యక్ష మా ప్రభుత్వం. అందుకే ఈరోజు సోషల్ ఇంపాక్ట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఖచ్చితంగా సరైన మార్గంలోకి ప్రయాణం చేస్తూ ఉంది. దానికోసం ఇక్కడ ఎన్రోల్మెంట్ పెరుగుతూ ఉంది. ఎన్రోల్మెంట్ ఎందుకు పెరుగుతూ ఉంది? వారు చెప్పిన లెక్కలలో 10 సంవత్సరాల నెగటివ్ ఇంపాక్ట్ గత సంవత్సరం కనబడి ఉండొచ్చు. కానీ ఎట్లయితే మాల్నోబిస్ గారు చెప్పినరో 5 సంవత్సరాల కాలం ఖచ్చితంగా పడుతుంది మన విద్యా వ్యవస్థను నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడానికి. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు మనకు కనబడతా ఉంది అధ్యక్ష. చాలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, కానీ అధ్వానమైన పరిస్థితి ఉన్నది అధ్యక్ష. నిజంగా పాఠశాలల్లో టీచర్లు లేక ఈరోజు మేము గ్రామాన మా ఎమ్మెల్యేలు మేము స్కూళ్ళలోకి పోయి ఏం చెప్తున్నాం అధ్యక్ష? వీళ్ళే సాక్ష్యం. అయ్యా, గతంలో పంతులు లేక మీరు డ్రాప్అవుట్ అవుతా ఉన్నారు, ఇప్పుడు మేము 11,000 టీచర్లను రిక్రూట్ చేసుకున్నాము, ప్రతి స్కూల్కు కూడా టీచర్ వస్తూ ఉన్నాడు అని చెప్తే అవును వస్తున్నారు అన్నారు. కానీ ఒకసారి మిడిల్ ఆఫ్ ద ఇయర్లో జాయినింగ్స్ ఉండవు అధ్యక్ష. ఎందుకు తగ్గినాయి వాళ్ళు అంటా ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మొత్తం సమాజానికి కాన్ఫిడెన్స్ వచ్చింది, బడులు సక్రమంగా నడుస్తాయి, బళ్లలో మౌలిక వసతుల కల్పన జరిగింది, టాయిలెట్స్ కావచ్చు, బెంచెస్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఒక్క సంవత్సరంలో ప్రభుత్వం ఎన్నో ప్రయాసల కోర్చి ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా కూడా వాళ్లకు ఇచ్చినందుకు, వర్కులు కంప్లీట్ చేసినందుకు ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ ఇయర్లో బ్రహ్మాండంగా మా పిల్లలు చేరిక జరుగుతుంది అధ్యక్ష. మూలాలకు వెళ్ళాలి మనం. పరిపక్వత గల రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా చిన్న విషయాలను పట్టుకొని అసెంబ్లీలో ప్రస్తావించకూడదు. విధాన నిర్ణయాల గురించి మాట్లాడాలి, పాలసీ గురించి మాట్లాడాలి. ఆ పాలసీ మీరు ఏం చేసిర్రు, దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయని చెప్పి చర్చ జరగాలి. అదే మా బాధ్యత శాసనసభ్యులుగా. అంతేగాని ఒక పిల్లవాడికి అస్వస్థతగా ఉన్నాడు, ఒక దాంట్లో ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఇవన్నీ మనం గతంలో చర్చ చేసుకున్నాం. ఈ సంవత్సరం మా హయాంలో ఎన్ని జరిగినాయో అంత 10 రెట్లు ఫుడ్ పాయిజనింగ్ వాళ్ళ హయాంలో జరిగిన విషయం వాళ్లకు తెలుసు. గతంలో ఇదే అసెంబ్లీ వేదికగా మేము ఆధారాలతో సహా సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్లలో ఎన్ని ఫుడ్ పాయిజనింగ్ కేసులు జరిగినాయో అని చెప్పి వివరించి చెప్పినా కూడా మళ్ళీ అదే పాత పాట పాడుతూ ఉన్నారు.
ఈరోజు నేను ప్రతిపక్ష డిఫాక్టో అపోజిషన్ లీడర్గా వ్యవహరిస్తున్న మా మిత్రులు చిరకాల మిత్రులు హరీష్ రావు గారిని కూడా అడగదలుచుకున్నాం. ఫైనాన్స్ పోర్ట్ఫోలియో వారి దగ్గరనే ఉంది కదా. ఈరోజు ఈ దుస్థితికి కారణం ఎవరు? ఈరోజు ఈ దుస్థితికి కారణం అర్థం పర్థం లేకుండా అప్పులు తీసుకొచ్చి మన పిల్లలకు సమాజానికి కావాల్సిన ప్రాజెక్టులను మన స్కూళ్ళ మీద మన రోడ్ల మీద పెట్టకుండా కేవలం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కాళేశ్వరం మీద పెట్టినందుకే ఆ భారాన్ని ఇప్పుడు మోస్తా ఉన్నాం. ఇంకో 10 సంవత్సరాలు కూడా మోయాల్సి వస్తుంది అధ్యక్ష. ఈ పాపంలో పూర్తిగా వారిదే పాపం తప్ప మాకు దాంట్లో సంబంధం లేదు. మేము ఇంకా ఆ పాప పరిహారం మేము చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరమే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంటు వడ్డీని కట్టి వాళ్ళ పాపాన్ని మేము మోస్తూ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఇంకొక గొప్ప విషయం జరుగుతూ ఉంది అధ్యక్ష. సమాజంలో రెవల్యూషన్స్ అన్నీ కూడా సైలెంట్గా జరుగుతాయి. అటువంటి ఒక రెవల్యూషన్ విద్యా వ్యవస్థలో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం తీసుకున్న మార్పులతో మొదలైంది అధ్యక్ష. ఏంటి ఆ రెవల్యూషన్ అంటే ఈరోజు ఫ్రీ బస్సు అని ఎగతాళి చేసింది కదా అధ్యక్ష. ఫ్రీ బస్సు తోటి ప్రతి సగటు మహిళ ఈరోజు తెలంగాణలో 150 కోట్ల ఫ్రీ ట్రిప్స్ అయితే ఆ డబ్బు ఎక్కడికి పోతుంది అనుకున్నారు అధ్యక్ష? 5,000 కోట్ల రూపాయల డబ్బు మా ఆడపడుచుల దగ్గర జమ అయితే దాన్ని అది కూడా సర్వే చేస్తున్నాం అధ్యక్ష. ఆ డబ్బు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు అధ్యక్ష వాళ్ళు? ఆ డబ్బు పిల్లల ఎడ్యుకేషన్కు, వాళ్ళ ఇంట్లో సరుకులు కొనడానికి, అలాగే న్యూట్రిషన్. మీరు నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో లెక్కలు తీయండి అధ్యక్ష. మాల్ న్యూట్రిషన్ రేటు ఎంత తగ్గుతుందో చూడండి. సేవింగ్స్ చేసుకుంటున్న డబ్బులను మా మహిళలు, మా ఆడపడుచులు, అక్కలు, చెల్లెళ్ళు పిల్లలకు మంచి ఆహారాన్ని ఇవ్వడానికి కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతుందో వాళ్ళకు అర్థం కాదు అధ్యక్ష. 10 ఏళ్లలో విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించి మేము చాలా గొప్పగా చేసినామని చెప్పి మళ్ళా అధికార పక్షం ఏం చెప్తుందో వినకుండా మొత్తం వెళ్ళిపోయిన వ్యక్తులకు విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉంటుందని అనుకోవడం చాలా భ్రమ. ఈరోజు ఒక గొప్ప సంఘటన అసెంబ్లీలో జరిగింది. మా తోటి శాసనసభ్యులు అందరూ కూడా అసెంబ్లీలో మీరు ఏం మాట్లాడతారు అంటే అందరూ కూడా మేము ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతామని చెప్పి శ్రీధర్ బాబు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒక మార్పు ఎంతగా ఆ మార్పు దోహదపడుతుందంటే ప్రతి శాసనసభ్యులు మా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం, విద్యా వ్యవస్థను బాగు చేయడం మా అందరి బాధ్యత, లక్ష్యం అని ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళకు గ్రౌండ్ రియాలిటీస్ తెలుసు కాబట్టి ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలను, ఈ విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సమూలమైన మార్పులను రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, అందులో మా భాగస్వామ్యం ఉన్నదన్న విషయాన్ని కూడా చెప్పాలని చెప్పి అందరూ కూడా ఉత్సాహంతో ఎడ్యుకేషన్ సబ్జెక్టునే ఎంచుకుంటున్న తీరును చూస్తే అధ్యక్ష ఈ ప్రభుత్వం సరైన దారిలో పోతా ఉంది. మా శాసనసభ్యులు, మా నాయకులు కూడా సరైన దారిలో నడుస్తున్నారనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు అధ్యక్ష. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో